దసరా చీరల్, అనుష్క చీరల్, తమన్నా చీరల్, చీరల్ చీరల్, జాకెట్ ముక్కల్ చీరల్, తువాలల్ కన్వల్ చీరల్, చీరల్ దసరా చీరల్. దోతులు ఉన్నాయి తాత, ఏది కావాలి? నాకు అంచు దోతులు కావాలి. అంచు తోతులు పెద్ద అంగిలా చిన్న అంగిలా? పెద్ద అంగిలే కావాలి. చేతులే చేతులే కావాలి. చేతులే కావాలనా? ఫుల్ హ్యాండ్స్ తీయటవా? 400కు ఒకటి. క్వాలిటీ మంచి క్వాలిటీ, కాటన్ బట్ట, ఎండాకాలం మంచిగా ఉంటుంది. చూడు తాత, సూపర్ క్వాలిటీ. మహేష్ బాబు తొడిగిన బట్ట. దోతులు అడిగిన తెల్లంగా దొంగని వారం. అగ్గో భారం చెయ్యంటే దొంగోడు గింగోడు అంటావు. నాకు తెల్ల దోతులు కావాలి, అంచు దోతులు కావాలి, తెల్లంగి కావాలి. నాకు ఆ కలర్ చూపిస్తే నేనే దొరకకుండా నీ వల్ల మొత్తం గిరాకీ లాస్ అయినా. బోని కావాలని నువ్వు పొద్దుగాల మోపైతే నువ్వు ఎడ మోపైనావో. దసరా చీరల్, అనుష్క చీరల్, తమన్నా చీరల్, చీరల్ జాకెట్ ముక్కల్ చీరల్, అంగి బట్ట చీరల్, బతుకమ్మ చీరల్, దసరా పాయింట్ అంగిలో చీరలా? ఓ చీరల పిల్లగా ఇగరా అత్త నాగమ్మ కొనేటోళ్ళే ఉన్నారా? కొంటావు దసరా చీరలు. ముసలాడు అక్కడ మోపండి బోని కూడా మేము కొంటా. నీకెందుకు దసరా చీరలు మేము కొంటా? ఏమోనయ్యా. రజిత చీరలు వచ్చినాయి చూస్తాను రాండి. జ్యోతి చీరలు చూస్తాందా? మౌనిక ఇగో దసరా చీరలు వచ్చినాయి చూస్తాను రాండి. గంగమ్మ ఇగో అందరు రాని చీరలు వచ్చినాయి చూస్తాం. అక్క దీనికి 3500. అక్క రాదక్క, ఇది 3500. అది 2500 అక్క. 2500 బాగా ఫిక్స్ రేట్ చెప్తాను కదా. ఫిక్స్ రేట్ చెప్తావా అక్క? చూడు అక్క సొమ్ము ఎట్లా ఉందో. బట్ట చూడు, నెంబర్ 1 బట్ట. అది నార్మల్ చీర కదా. ఎంత 200 ఆన్లైన్ లో కొనుక్కుంటారేమో తమ్ముడు. ఆన్లైన్ లో కొన్నది మంచిగా రాదు. ఇది నెంబర్ 1 క్వాలిటీ. తమ్ముడు అందరం తీసుకుంటాం ఇక్కడ. ఇది 250కి ఇచ్చే అక్క 1000 రూపాయలు అయితే తీసుకో, లేదంటే అద్దు. నేను ఇల్లు తిరుగుతాను, వీళ్ళు అందరు ఏడబోయిల్లు. అబ్బా అందరు ఇన్నే ఉన్నారు కదా. చెప్పు రేటు. దీనికి 4500 అమ్మ. ప్యూర్ పట్టు చీర, కల్తీ గిల్తీ ఏమి లేదు. ప్యూర్ పట్టు చీర మెత్తగా ఉంటది, మంచిగా ఉంటది, బాగా రోజులు వస్తాయి. ఏ ఫంక్షన్ కట్టమైనా 1000 మందిలో ఉన్న నజార్ మన మీద ఉంటది. ఇంకా షీరిటీ అక్క చూద్దాం. నేను కూడా ఒకటి నా పెళ్ళానికి తీసుకుంటా, ఎట్లయితే గట్ల. ఇక అన్న దీంట్లో లంగ్ ఉన్నదా? సారీ ఎందుకంటే తెలియక అడిగినాక అంతే. ఏమో తీసుకోగానేమో కొనాలనిపిస్తుంది, కొన్న తర్వాత ఇంటికి పోతానేమో పొల్లు తిడుతుంది అక్క. మా అక్క చూసిందాను, నా పేరు చెప్పు. నువ్వు తీసుకుంటా అన్నావు కదా అక్క, తీసుకో. నువ్వే తీసుకో. గిదే తీసుకుంటా. మంచిగానే ఉన్నది. అది కూడా నా తీరే కర్రెగా ఉంటది, కర్రెగా ఉన్నది గిసొంటే సారి మంచిగా ఉంటది. రేటు చెప్పు దానికి. దయ్యం తీరు ఉన్నా కూడా మంచిగా కొడుతుంది హీరోయిన్ తీరు.
అది మంచి చీర. కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మంచిగా ఉంటాయి. ఇంత వచ్చింది మంచిగా కొంగు కూడా. దస్తమ్మకు మంచి చీర కొనాలమ్మా. అవి అక్క అల్కగా ఉన్నది మంచిగా. అది కట్టుకొని శంగ దునుకుతుంది మంచిగా. ఎగురచ్చు అల్కగానే కట్టుకుంటే పట్టు చీరలు ఎగరరాదు. కాదు కానీ అక్క చీర గింత అల్కా పాడైంది, రేటేమో గింత చెప్తాండు. అక్క ఇవి అయితే గాడిన మొన్న తీసుకొచ్చిన గాడమా 150కి ఒక్కటి, లేకపోతే అవు 150 రూపాయల చీరలు బొచ్చడు ఉన్నాయి ఇవి. దానికి 450. బాగా చెప్పుకున్నాను. దానికి ఏ మస్తు తక్కువ చీరలు. అది 150 రూపాయలు చీర. అక్క ఇది అనుష్క కట్టిన చీరే. అలీలు కట్టినాయి కాదు తమ్ముడు, కట్టని చీరలు ఉంటే చెప్పు తీసుకుంటా. కట్టని అంటే అది కలర్ అక్క, ఈ చెప్పేది తిను. అది కాదు, అది కలర్. అది కలర్ రైటే. అనుష్క ఆ హీరోయిన్ కట్టిన చీరలు మాకు అద్దు. కట్టని చీరలు ఏమన్నా ఉంటే ఇవి పెట్టు. కట్టని అక్క, అవి పేరా లేకుండా కట్టిన చీర. కట్టని. ఏందమ్మా గిట్లా చూస్తున్నావు? నానమ్మ ఓ నీకు చిన్న చీరలు కాదు ఇగో వీళ్ళ కోసమే తెచ్చింది చీరలు. పోడా ఈ మా అమ్మ కోసం గోష్ పట్టుకొస్తేమో నీ చీరలు పాడగానేమో తెచ్చి ఈ హీరోయిన్ కట్టింది ఆ హీరోయిన్ కట్టింది అని చెప్పి చెప్తాను. నీ చీరలు పాడగా అందరు కట్టినాయి మాకు తెచ్చుకొచ్చి మా అక్కలను అమాయకులను చేసి మాకు అమ్మిపోదామని చూస్తావా? నీ నల్లమ్మ కూడా అక్కడ పాడేయాలి. లసిరిపేటలో బొచ్చుడు చీరలు ఉన్నాయి తెచ్చుకున్నాడు. లే అబ్బా కర్ర మోకపోడు ఆడు చేయబట్ట చీరలు అని నమ్మిడు. ఆడు మోపు చేసినందుకే ఈ వాడకే రావా కథకే రావా. వా ఆ నీళ్ళు కట్టినాయంటే ఏమో అనుకుంటారు, తీసుకుంటారు అనుకుంటే ఈ పువ్వాలు కొట్టే. వా నా పిల్లవాళ్ళ కొట్ల గిట్లా చీరలకు ఈ చీరలకి గేయాలిగా ఈ ఏ మోపులుగా ఉన్నాను. ఒక్క చీర వాగబా ఈ బద్ద వాళ్ళు కొట్టే.